హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డు గురించి అయితే చెప్పబోతున్నాను. ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేస్తామని అయితే చెప్తుంది. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. కొన్ని రోజుల నుంచి చూస్తుంటే మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసుకుంటున్నారు. నేమ్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ సేవ ద్వారా అయితే చాలా మంది చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలకు అయితే రావడం జరిగింది. ఈ మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్నవి దాదాపు 1,30,000కు పైగా కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే 65,000కు పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇంకా 1,00,000కు పైగా అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డు కోసం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసుకోవడానికి, అలాగే చిరునామా నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి 26 లక్షలకు పైగా అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. వీటిని వచ్చే మొదటి వారం నుంచి ఈ అప్లికేషన్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అప్రూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నందు కారణంగా, ఎన్నికల కోడ్ కారణంగానైతే ఈ రేషన్ కార్డులను అయితే ఇష్యూ చేయడం లేదు. ఏవైతే ఎన్నికలు లేని డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాళ్ళకి ముందుగా ఈ రేషన్ కార్డులను అయితే ఇష్యూ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ఇంకా ఉగాది నుంచి సన్న రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుంది. ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి సన్న రేషన్ బియ్యం అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే కొనుగోలు చేశారు. దాన్ని ఆల్రెడీ గోడౌన్లో స్టోరేజ్ చేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రేషన్ బియ్యాన్ని రేషన్ షాప్స్ కి అయితే సరఫరా చేస్తామని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ 8 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఇంకా 4 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో దాదాపు ముందుగా 1,00,000 మందికి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులని ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో మహిళ యొక్క పేరు, అలాగే మీ కుటుంబంలో ఉండే ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళ ఫోటో, అలాగే తెలంగాణ లోగోతో పాటు చీఫ్ మినిస్టర్, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్తో పాటు ఇది ఏటీఎం కార్డు లాగానైతే వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉంటుందని చెప్తున్నారు. ఇది త్వరలో ఇష్యూ చేస్తారు. అలాగే ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డులని పంపిణీ చేయాలన్నట్టయితే చూస్తుంది. ఇది స్మార్ట్ రేషన్ కార్డు అనేది కొత్త ఏం కాదు. ఆల్రెడీ వేరే స్టేట్స్లో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుని ఇష్యూ చేశారు. పంజాబ్, అలాగే తమిళనాడు, కేరళలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుని ఆల్రెడీ అక్కడ వినియోగిస్తున్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణలో కూడా స్మార్ట్ రేషన్ కార్డుని పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఫస్ట్ విడతలో కొంతమందికి, తర్వాత సెకండ్ విడతలో కొంతమందికి, ఇలా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ రేషన్ కార్డుని అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, అలాగే చిప్ లాంటిది ఏమైనా వస్తుందా అని అయితే మనకు త్వరలో అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన డిజైన్ వచ్చిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను వీడియోని అయితే చేస్తాను. ఇది ఒక డిజిటల్ కార్డ్ అనేది చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏటీఎం కార్డు ఎలా యూజ్ చేస్తున్నామో మనం రేషన్ తీసుకోవడానికి ఈ కార్డుని కూడా అలాగే ఉపయోగించని అయితే చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే మీకు చేస్తాను. సో ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.